మా నేటివ్ పక్కనే ఉంటుంది నర్సరావుపేట పార్లమెంటరీ. ఓకే. ఇప్పటి వరకు అక్కడ కమ్మ రెడ్డి తప్ప ఇంకొక క్యాస్ట్ నేను చూడలేదు. అవును, కాన్స్టిట్యున్సీ పుట్టిన తర్వాత వాస్తవం అది. పార్లమెంటు ఈడ కమ్మ ఆ రెడ్డి అవును, వీళ్ళిద్దరే ఉంటారు. మొదటిసారిగా అక్కడ ఒక అనిల్ కుమార్ యాదవ్ని సీటు యాదవ్ని ప్రకటించాడు. ఇట్లా ఆయన కొంత ప్రయోగం చేస్తాం. ఈ ప్రయోగం వల్ల ప్రయోగం కాదు డాక్టర్ గారు, ఈ ప్రయోగం వల్ల ఏమైనా నష్టం వస్తుందా? ఇది ప్రయోగం కాదు డాక్టర్ గారు, ప్రయోగం అనొద్దు, అది వాస్తవం, ఓకే, హకీకత్, ఫ్యాక్ట్ అది. ఓకే, మనము బీసీలు అంటే అసలు ఇక వాళ్ళ గురించి ప్రాణం ఇస్తానే నాయకులు కూడా టికెట్ల కర వచ్చే వరకు సందిగ్ధంలో పడతారు. అవును అవును. అసలు నాకు విచిత్రం ఏంటంటే విజయవాడ నగర మేయరు ఆ ఒక కులం ఉందని నాకు తెలియదు. అవును అవును అవును. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆ కులములు మేయర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. ఎంత నిస్వార్థంగా ఆయన చేద్దాం అనుకుంటుండే ఆలోచన చేయండి. మనం ఉట్టిగా ఏదో చైర్మన్లు ఇస్తే ఇంకోటి ఇస్తే కాదు, చట్టసభలలో కూడా వాళ్ళు ఉండాలి. కొంత ఇబ్బంది అవుతుంది, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రెడ్లకు కొంత ఇబ్బంది అవుతుంది, అది ఉంటుంది. అది ఏమన్నా నెగటివ్ ఎఫెక్ట్ ఏముండదు. పర్సెంటేజ్ 2%, 3% ఉన్న ఓట్లోళ్ళు ఏదో ఇబ్బంది పెడతారనుకుంటే పొరపాటు అది. ఓకే. ఎలా నర్సరావుపేటలో ఎంపీ కోటీశ్వరుడు చిన్న పిల్లగాడు తీసుకొచ్చి ఎంపీ చేసి గెలిపించిండు. అరే నాయన నీకు శక్తి ఉన్నది అంటున్నావు కదా, నువ్వు గుంటూరు కొమ్మన్నాడు, నేను ఈ నిలబడతా అన్నాడు, నీ ఇష్టం అన్నాడు. సామాజిక న్యాయంలో ఎన్నెన్నానండి మీరు, చట్టసభలలో అది జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలలో అయినా అది చట్టం చేయకుండా వచ్చు, కానీ న్యాయం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అదే ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా, అనుభవం ఉన్న కూడా తడబడుతున్నారు. ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నావు, ఈ చెత్తను తీసుకుపోయాల బంగారం అయిద్దా. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు గంట పట్టుకొని తిరుగుతున్నాడు. సర్లేండి, వైజాగ్లో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ ఎక్కడ, చంద్రగిరి ఎక్కడ, కుప్పం ఎక్కడ, అదెందుకు ఈ మంగళగిరికి ఈయనకేం సంబంధం? మంగళగిరికి ఈయనకేం సంబంధం? అది వాళ్ళు ఊరికే అదే వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం లోపల పొరపాటు చేస్తున్నారని గిట్ట మీకు అనిపిస్తుంది అనుకో, మీకే సంతోషంగా ఉండాలి కదా. మీరు ఎందుకు తలా నూరు ఎందుకు కొట్టుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసిన కాడికి డాక్టర్ గారు మనసులో ఒకటి బయట ఒకటి ఉండే మనిషి కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా నా తర్వాత మా నాయన ఫోటో పక్కకు నా ఫోటో ఉండాలని చెప్పి ధైర్యం చేసేవాడు ఎవడనుండా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశం ప్రకారము ఆయన ధ్యేయం అంతా కూడా తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కావాలనేది తపన తప్ప మిగతా అధికారకాంక్ష కానివ్వండి, ఏం అధికారకాంక్ష డాక్టర్ గారు? ఏం చూడాలి ఇంకా? ఆయన కొడితే దిమ్మ తినేటట్టు చంద్రబాబు నాయుడు తండ్రి చేతిలో 2 సార్లు ఓడిపోయి, కొడుకు చేతిలో ఒకసారి ఓడిపోతే రాజ్యసభలో 0 అయిండు. ఇంకేం కావాలి ఆయనకు? మళ్ళా ముఖ్యమంత్రి అయితే నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనార్టీ అన్ని రకాల నేను కాపాడుకుంటా అనే తాపత్రయం తప్ప మళ్ళాసారి ముఖ్యమంత్రి అయితే గిట్టేమన్నా వేరే ఉంటుందా? ఇంకా ఏముండదు. కానీ పవర్ ఆయన పవర్ గురించి ఆలోచన చేసేటోడైతే 2014 నేను కూడా బతిలాడినా, మీరు రైతు రుణమాఫీ అని చెప్పండి, 1 లక్ష అని చెప్పుండే, 1 లక్ష చాలని చెప్పిన. రాఘవన్న మనము చెయ్యము, అది నాకు తెలుసు. మరి ఎట్లా పవర్ ఎంబడి పాకులాడుతోడైతే సోనియా గాంధీని ఎందుకు ఎదిరించాలి? ఇమ్మీడియట్ కేంద్ర మంత్రి. అవును, నో బై ఎలక్షన్, నో 5,50,000 మెజారిటీ గెలుచుకో. ఇక్కడ అనేది ఏంటంటే, ప్రజలు అనేది ఏంటంటే మొండితనం, అది పట్టు విడుపుండదు. తను ఒక మొండి పట్టు పట్టాడంటే ఇంక అది కావాలని కోరుకుంటాడు తప్ప ప్రోస్ అండ్ కాన్స్ చూడడు అతను. అదే సమస్య అనేది సోనియా గాంధీ మీద ఎదురు జరిగినా, లేకుంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు మారుస్తున్నా, ఇవన్నీ కూడా ఎవరి మాట వినడు అనేది. అంటే ఒక మంచి పని చేయడానికి అందరి మాట వినాలనా? చెడు పని చేసుకుంటా పోతే వినడం అంటే ఓకే మీరు అన్నది. ఓకే. అంటే నర్సరావుపేటలో ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప గెలవలేదని మీరే చెప్తారు. అక్కడ ఒక యాదవ్ నిలబెట్టి నేను బీసీలకు అండగా ఉన్నా, ఒక బీసీ ఎంపీని పంపిస్తున్నా ఢిల్లీకి అని చెప్పడానికి అది మొండితనం అయితే? ఒక మైనార్టీకి, నెల్లూరు సిటీలో ఒక మైనార్టీకి ఇచ్చారు, ఆడ నా బాధ్యకే అని చెప్పి రాజకీయంగా దిక్కు దివానం లేనటువంటి వ్యక్తిని ఒక రాజ్యసభ మెంబర్ చేసి
ఓ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు డైరెక్టర్లను చేసి ఉమ్, మెంబర్లను చేసి ఉమ్, వాళ్ళకు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఒక పేరు అరే వీళ్ళు కూడా ఉన్నారా బతుకున్నారా అని చెప్పేటటువంటి వ్యక్తి ఉమ్, ఒక ముస్లిం మైనార్టీకి ఇస్తే ఓర్వలేకపోతే ఉమ్, అది మొండితనమా? ఉమ్, మీరు చూడండి ఎక్కడ మారుస్తున్నా ఏం చేస్తున్నా ఉమ్, ఉమ్, సామాజిక న్యాయం. ఓకే. దిగటోళ్ళు కూడా కొంత ఇబ్బంది అవుతుంది, ఉమ్, ఉమ్, ఓపిక పట్టాలి. ఉమ్. చరిత్రలో మరి లేదు ఇది. ఈ ఇప్పుడు చరిత్ర సృష్టించగలుగుతుండు కనుక ఉమ్, ప్రతిపక్షాలకు అనుమానం వస్తుంది, ఉమ్, పత్రికలు కొందరికి మనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళకి అనుమానం, అసలు ఏం చేయలేని పరిస్థితి. అవును. 151 మంది ఉన్నోళ్ళు 4 5 పోయిరు, ఉమ్, మిగతా వాళ్ళందరికీ బీఫామ్లు ఇస్తున్నా వెళ్ళిపోండి అని చెప్పలేడా? 22 మంది ఎంపీలు 21 మంది ఎంపీలు ఉన్నారు, ఉమ్, నిలబడిపోండి అని చెప్పలేడా? చెప్పొచ్చు. మనకు అవకాశం వచ్చింది అనుకోని రీతిలో అనూహ్యంగా అనూహ్యంగా. యా. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తులను కింద దెబ్బ కొడితే రాజ్యసభ ఖాళీ అయిపోయాయి, పార్లమెంట్లో ఆఫీస్ లేకుండా అయిపోయాయి. ఉమ్, పార్లమెంట్లో ఆఫీస్ లేదు ఇప్పుడు. ఓకే. 5 మంది ఎంపీలు ఉంటేనే పార్లమెంట్లో ఆఫీస్ ఉంటుంది, రైట్. ఆఫీస్ లేకుండా అయింది. ఆఫీస్ లేదు, ఇక్కడేమో 23 పడిపోయారు. చరిత్ర అది. ఉమ్, ఎందుకు మనం 171 ఎందుకు 175 ఎందుకు రావద్దు? ఉమ్, ఉమ్, సంక్షేమం చేసినాం, అభివృద్ధి చేసినాం, సామాజిక న్యాయం చేసినాం, ఉమ్, అక్క చెల్లెళ్లకు 36 లక్షల ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం, ఉమ్, పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో కార్పొరేట్ లెవెల్ స్కూల్ చేపిస్తున్నాం, ఉమ్, హాస్పిటల్కి ఎక్కడనో మద్రాసుకో చెన్నైకో బెంగళూరుకో పోకుండా ఇక్కడనే హాస్పిటల్ కట్టిస్తున్నాం, ఉమ్, మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. ఉమ్, ఇన్ని చేసినటువంటి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేక, ఉమ్, ఓట్లు అడిగే హక్కు లేకుండా ఉమ్, ఈ దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఉమ్. చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయితే లేడు, అవును, అవును, అది కరెక్టే. ఆయన ఆయన చెప్పుకోలేకపోతున్నాడు అసలు. నేను ఏం చేస్తాడు? 14 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. లేదు. ఎస్. ఈ అబద్ధాల టీం, ఈ దొంగల ముఠ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి నానా తిప్పల పడుతున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గట్సే మీకు న్యాయం జరిగి మీ ఇంట్లో అభివృద్ధి జరుగుతుందని నాకు ఓటేయమని చెప్తుంటాను. ఎస్, ఎస్. అట్లా చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పమని ఇప్పుడు అలా చెప్పిన తొలి రాజకీయ నాయకుడు ఆయన అనుకుంటా. చెప్పమని చంద్రబాబు నాయుడు చెప్పమని ఇప్పుడు ఏం చేసినా చెప్తాడు. అవును, అవును. 14 ఏళ్ళు ఏం చేసి చెప్పలేకపోతున్నాడు ఆయన. 6 గ్యారెంటీలు అరువు తెచ్చుకున్న గ్యారెంటీలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా అరువు తెచ్చుకోండు. అవును, సొంతగా లేదు, అక్కడ ఇక్కడ చూసి తెచ్చుకున్నవి. లాస్ట్ టైం అసలు ఎలక్షన్ మేనిఫెస్టోని మాయం చేశారు, వెబ్సైట్ లోంచే మాయం చేసి వెబ్సైట్ తీసేశారు. లేదు, వెబ్సైట్ లో లేదు, లేదు, వెబ్సైట్ లేదు. అబద్ధాలకు అద్దు బద్దు ఉండాలి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు నాది భగవద్గీత, ఖురాన్, బైబిల్ 1.5 పేజీ మాత్రమే ఉంటుంది, ఇది నేను జోలో పెట్టుకుంటా రోజు చూసుకుంటా కూసుంటా. ఆ ధైర్యం ఎవరికి లేదు. 2 ఏళ్ళు కరోనా వచ్చినాక కూడా. అవును, అవును. అందుకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. సో ఎవరన్నా మీరు అన్నట్టు ఎక్కా దుక్క ఈ అభివృద్ధి లేదు, ఈ ఇండస్ట్రీస్ రాలేవు అని ప్రచారాలు చేస్తున్నటువంటి కొన్ని ఛానళ్ళు, వాటికి నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో పోతాం, వాళ్ళని జాగృతి చేస్తాం.